హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ కుమార్ రామ్నేని. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం శ్రీ త్రిలింగేశ్వర రాజరాజేశ్వర స్వామి దేవాలయం అండి. అది ఎక్కడో కాదు, మన గోదావరి కని పట్టణం జనగాం అనే గ్రామంలో ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే, మన దక్షిణ భారతదేశంలో ఏకైక త్రిలింగేశ్వర దేవాలయం అండి ఇది. ఈ గుడి ఒక 1200 సంవత్సరాల కిందట నిర్మించడమైన గుడి అండి. అది మన కాకతీయ కాలంలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది రైట్ సైడ్, ఇది ఒక పురాతనమైన బావి అండి. అక్కడే భక్తులు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి లోపలికి వస్తారు. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ యొక్క వాహనము ప్రతి ఒక్క పండక్కి, శివరాత్రికి ఆ ఒక శివుని ఊరేగిపిస్తారు. దీంట్లో ఊరంతా ఊరేగిస్తారు. ఇప్పుడు స్ట్రేట్గా కనపడుతుంది చూడండి, నందీశ్వరుడు. చూడండి, అప్పటి పాత పురాతనమైన విగ్రహాలు. చూడండి, మేము వెళ్ళడమే చాలా ఆలస్యంగా వెళ్ళాము. అప్పటికి టెంపుల్ ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో అని అనుకుంటూ వెళ్తున్నాం. అప్పటికి పూజారి టెంపుల్కి లాక్ వేసి వెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ టెంపుల్కి లాక్ వేయడం జరిగింది. అప్పటికి కూడా మేము ఎంతో కొంత క్యాప్చర్ చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనకు స్ట్రేట్ కనబడుతుంది. చూడండి, త్రిలింగేశ్వర ఆలయం లెఫ్ట్ అండ్ స్ట్రేట్ అండ్ రైట్. చూడండి, అప్పటి పాత విగ్రహాలు, పాత శిల్పి చెక్కడాలు మన కాకతీయ కాలంలో నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయం. ఒక 1200 సంవత్సరాల కింద నిర్మించిన గుడి అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి. చూడండి, విగ్రహం కనిపిస్తుంది కదండి, గణేష్ విగ్రహం. ఇక్కడ కూడా టెంకాయలు కొడతారండి. చూడండి, అప్పటి మండపం, రాతి మండపం. అలాగే టెంపుల్ రైట్ సైడ్ కనిపిస్తున్న ఒక మండపం చూడండి. ఈ మండపం వచ్చేసి కళ్యాణ మండపం అండి. ఇందులో వివాహాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ అంతా టెంపుల్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్ టోటల్ వ్యూ అండి. చూడండి, అప్పటి అద్భుతమైన కట్టడం. బ్యాక్ సైడ్ చూడండి, ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. ఈ టెంపుల్ చాలామందికి మన తెలంగాణ ప్రజలకు తెలియకపోవచ్చు. ఇది ఎక్కడో కాదండి, మన గోదావరిఖని పట్టణం, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విలేజ్, మండలం, రామగుండం మండలం, జనగాం గ్రామంలో ఉంది అండి.
పూర్తి వీడియో డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. టోటల్ అడ్రస్. చూడండి, ఇప్పుడు మనకు త్రిలింగేశ్వర ఆలయం టెంపుల్ ఎదురుగానే మనకు కనిపిస్తున్నది భీమేశ్వర స్వామి ఆలయం అండి. అది శిథిలావస్థకు చేరడం జరిగింది. అప్పటి నిజాం పరిపాలనలో నిజాములు విధ్వంసం చేయడం జరిగిందండి. చూడండి, చాలా పురాతనమైన కట్టడం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ రాజ్ కుమార్ రామ్నేని. చూడండి, ఇప్పుడు మనకు భీమేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజ్ కుమార్ రామ్నేని.